3 రకాలైనటువంటి వ్యూహాలను రూపొందిస్తూ దానికి తగ్గటువంటి విధంగా 2029లో జరగబోయే ఎన్నికలకు అనుగుణంగా ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుందన్నది రాజకీయ నిపుణుల నుంచి మనకు అందివస్తున్నటువంటి సమాచారం. ముఖ్యంగా జనసేన 3 రకాలైనటువంటి వ్యూహాలను అమలుపరచబోతుంది. దాంట్లో మొదటి వ్యూహంగా ఒంటరిగా పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుందనేది కూడా జనసేనలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు, వాళ్ళ కార్యకర్తల్లో కూడా ఒక విధమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. అయితే ఒంటరిగా పోటీ చేస్తే వాళ్ళు అనుకున్నటువంటి విధంగా జరగకపోవచ్చు. అంటే లాభం కన్నా కూడా నష్ట తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది ఆ పార్టీలో ముఖ్య నేతల్లో నుంచి అందివస్తున్నటువంటి సమాచారం. మొత్తం మీద ఒంటరిగా వెళ్ళేటువంటి సాహసానికి పవన్ కళ్యాణ్ గారు చేయకపోవచ్చు అనే సమాచారమే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే రెండో వ్యూహం బీజేపీ జనసేన కలిసి వెళ్తే ఎలాంటి వ్యూహం ఉంటుందనేది కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ జనసేన బీజేపీకి గాన నెక్స్ట్ ఆంధ్రాలో కూడా కొంత మెరుగైనటువంటి పర్సంటేజ్ ఓటింగ్ పెరిగినట్లయితే జనసేన కలిసి ఈ రెండు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కూటమిని ఏర్పాటు చేసుకొని ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ జనసేన వాళ్ళు బీజేపీ కన్నా కూడా ఎక్కువ సీట్లు అడిగి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండో వ్యూహం ప్రకారం అటు బీజేపీకి ఇటు జనసేనకు కూడా ఇద్దరికి కూడా లాభం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమిలో మేజర్ సీట్లన్నీ కూడా టీడీపీ తీసుకుంది. కాబట్టి చాలా తక్కువలో తక్కువ బీజేపీకి చాలా తక్కువ సీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనసేన కూడా 21 సీట్లే ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు తీసుకుంది, 2 ఎంపీ సీట్లు తీసుకుంది. ఈ విధంగా ఆలోచించినట్లయితే బీజేపీ జనసేన కలిసి 2029లో వెళ్ళినట్లయితే ఎక్కువ సీట్లు పొందే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రకారం రేపు నియోజకవర్గాల విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50 నియోజకవర్గాలు పెరుగుతున్నాయి అన్న సమాచారం అందుతుంది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 225 నియోజకవర్గాలు ఉండవచ్చు. ఈ 225 నియోజకవర్గాల్లో దాదాపు 125 నియోజకవర్గాలు జనసేన పోటీ చేసి 100 నియోజకవర్గాలు బీజేపీ పోటీ చేసే విధంగా ఒక అలయన్స్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఇది 100% కూడా ప్రూఫ్ అవుతుందనేది తెలియదు. అయితే మూడో వ్యూహం ఇది ఎన్డీఏ కూటమిలోనే భాగస్వామిగా ఉంటూ టీడీపీని కొంచెం ఒత్తిడికి గురి చేసి ఎక్కువ సీట్లలో జనసేన బీజేపీ పోటీ చేసి ఎక్కువ సీట్లు గెలుచుకొని ముఖ్యమంత్రి పదవిని అటు బీజేపీ కానీ బీజేపీ సపోర్టుతో పవన్ కళ్యాణ్ అడిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఏ వ్యూహానికి కూడా మూడో వ్యూహం కానీ ఫస్ట్ వ్యూహం కానీ వీలైనంత వరకు జరగకపోవచ్చు అనేది రాజకీయ నిపుణుల యొక్క అభిప్రాయం. మొత్తం మీద రెండో వ్యూహం వైపే అటు బీజేపీ అగ్రనాయకత్వం, ఇటు జనసేన అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మెల్లమెల్లగా అడుగులేస్తున్నట్లుగా కనిపిస్తున్నట్లుగా రాజకీయ నిపుణుల నుంచి అందువస్తున్నటువంటి సమాచారం. మొత్తం మీద ఈ మూడిట్లో ఏ వ్యూహం జరగాలన్నా, ఏ వ్యూహంతో ముందుకు అడుగులేయాలన్నా ఇది ప్రధాన ఒక అంశం కింద ఆధారపడి ఉండదనేది రాజకీయ నిపుణుల నుంచి మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం. ఆ అంశం ఏంటంటే 2029 నాటికి వైఎస్ఆర్సీపీ రోజు రోజుకి తగ్గిపోయినట్లయితే ఈ 3 వ్యూహాల్లో ఏ వ్యూహాన్నైనా కూడా పవన్ కళ్యాణ్ అమలుపరిచే అవకాశాలు ఉంది. ఒకవేళ వైఎస్ఆర్సీపీ పంచుకున్నట్లయితే ఈ కూటమి చెక్కు చెదరకుండా ఇదే టీంతో మళ్ళా కూడా పోటీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ గారు కన్నా తన ఓట్ పర్సంటేజ్ కానీ తన ఇమేజ్ని కానీ ఆంధ్ర రాష్ట్రంలో 2029కి పెంచుకున్నట్లయితే జనసేన కొంచెం అంటే బెట్టు చూపించుకుంటా తన మోతాదులోనే సీట్లు అడిగి ఎన్డీఏ కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద 2019లో పవన్ కళ్యాణ్ వ్యూహం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ యొక్క వెదుగుదల పైన, వైఎస్ఆర్సీపీ ప్రజల్లో మద్దతును కూడగట్టుకునే దాని పట్ల ఆయన యొక్క వ్యూహం ఆధారపడి ఉందనేది రాజకీయ నిపుణుల నుంచి మనకు అందివస్తున్నటువంటి సమాచారం. ఇలాంటి సమాచారం ఎప్పుడప్పుడు మీకు అందజేయాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
ఈ సమాచారాన్ని నలుగురికి చేరవేయాలంటే షేర్ చేయాలి.